హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు హరి మ్యాథ్స్ ట్యూటోరియల్. సాధారణంగా మనం గణితంలో సమస్యలను సాధించేటప్పుడు మనకి చిన్న చిన్న సమస్యలు అంటే ముఖ్యంగా క్యాన్సిలేషన్ చేసేటప్పుడు కొన్ని సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఉదాహరణకి సీత అనే అమ్మాయికి బర్త్డేకి వాళ్ళ నాన్నగారు ఒక చాక్లెట్స్ ప్యాకెట్ అనేది కొన్నారు. ఆ చాక్లెట్ ప్యాకెట్స్‌లో మొత్తం 125 చాక్లెట్స్ అనేవి ఉన్నాయి. 125 చాక్లెట్స్ ఉన్నాయి. క్లాస్‌లో మొత్తం 25 మంది పిల్లలున్నారు. ఆ పిల్ల సీత అనుకుంది క్లాస్‌లో ప్రతి ఒక్కళ్ళకి కూడా చాక్లెట్స్ సమాన సంఖ్యలో చాక్లెట్స్‌ని పంచాలనుకుంది. ఏం చేస్తుందిప్పుడు? క్లాస్‌లో మొత్తం 25 మంది పిల్లలున్నారు కాబట్టి ఈ 125 చాక్లెట్స్‌ని 25తో భాగించాలి అని అనుకుంటుంది. దాన్ని ఈ విధంగా చేస్తుందనమాట. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, ఈ లవాన్ని, ఈ న్యూమరేటర్‌ని, డినామినేటర్‌ని కూడా ఏదో ఒక సంఖ్యతో మాత్రమే మనం క్యాన్సిల్ చేయాల్సి ఉంటుందనమాట. మరి ఈ న్యూమరేటర్‌లో, డినామినేటర్‌లో సెకండ్ టేబుల్ పోతుందా? థర్డ్ టేబుల్ పోతుందా? ఫోర్త్ టేబుల్ పోతుందా? ఫిఫ్త్ టేబుల్ పోతుందా? సిక్స్త్ టేబుల్ పోతుందా? ఏ టేబుల్ పోతుంది అనేది మనం ఎలా తెలుసుకుంటాం? అంటే ఫస్ట్ సెకండ్ టేబుల్‌తో మనం డివైడ్ చేసేసి, కాకపోతే థర్డ్ టేబుల్‌తో డివైడ్ చేసి, కాకపోతే ఫోర్త్ టేబుల్‌తో డివైడ్ చేసి ఇలా చేసుకుంటా వెళ్తామా? ఇంకో ఉదాహరణ చూద్దాం. ఇక్కడ 29/4 అని ఒక భిన్నం ఉందన్నమాట. దీని విలువ మనం చెప్పాలి. అంటే 29ని 4 అనేది ఖచ్చితంగా భాగిస్తుందా? అంటే 29లో ఫోర్త్ టేబుల్ అనేది ఖచ్చితంగా పోతుందా? పోదా? ఎలా తెలుస్తుంది మనకి? భాగించాల్సిందేనా? ఒకసారి చూద్దాం. 29ని మనం 4తో ఈ విధంగా భాగిస్తాం. 7 4s are 28. 1 అనేది రిమైండర్ వస్తుంది. ఈ విధంగా మనం భాగాహారం చేస్తే మనకేమొచ్చింది? 1 అనేది రిమైండర్ వచ్చింది. 7 అనేది కోషెంట్ కింద వచ్చింది. రిమైండర్ 0 రాలా. అంటే 29 అనేది 29లో 4 అనే టేబుల్ ఖచ్చితంగా భాగించలేదు. 29 అనేది 4 చేత ఖచ్చితంగా భాగించబడలేదు. మనకు ఎలా తెలిసింది? 29ని 4తో భాగిస్తే మనకు తెలిసింది. ఈ విధంగా భాగించకుండా మనం తెలుసుకోగలమా? తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటాం? అనేదే ఈరోజు మన కాన్సెప్ట్ అన్నమాట. ఈ విధంగా మనం క్యాన్సిలేషన్ చేసే టైంలో గానీ, లేదా ఒక నంబర్‌ని వేరొక నంబర్‌తో డివైడ్ చేసే టైంలో అసలు ఆ టేబుల్ అనేది పోతుందా? పోదా? అనేది మనం చెక్ చేసుకోవడానికి మనకు ఉపయోగపడటానికి కొన్ని లాస్ ఉన్నాయన్నమాట. వాటినే డివిజిబిలిటీ లాస్ అంటారు. మనం తెలుగులో భాజనీయతా సూత్రాలు అని అంటారు. ఈ భాజనీయతా సూత్రాలు మనకి ఉపయోగించేసి మనకి ఏదైనా సరే ఒక సంఖ్యలో సెకండ్ టేబుల్ పోతుందా? థర్డ్ పోతుందా? ఫోర్త్ పోతుందా? అనేది భాగహారం చేయకుండానే, డివిజన్ అనేది చేయకుండానే మనం తెలుసుకోవచ్చు. ఎలాగో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి మనకి స్క్రీన్ మీద డివిజిబిలిటీ రూల్. The process of checking whether a number is divisible by given number or not without actual division is called divisibility rule for that number. ఏదైనా ఒక నెంబర్‌ని ఏదన్నా వేరే నెంబర్ అనేది భాగిస్తుందా లేదా అనేది మనం భాగహారం చేయకుండానే తెలుసుకోవడానికి ఉపయోగపడే రూల్‌నే మనం డివిజిబిలిటీ రూల్, భాజనీయతా సూత్రాలు అని అంటామన్నమాట. ఈ భాజనీయతా సూత్రాలను ఉపయోగించి భాగహారం చేయకుండానే మనకు క్యాన్సిలేషన్ చేసే టైంలో గానీ, భాగించే టైంలో గానీ ఒక పర్టిక్యులర్ టేబుల్ అనేది ఆ పర్టిక్యులర్ డిజిట్‌లో నంబర్‌లో పోతుందా? లేదా? ఖచ్చితంగా భాగిస్తుందా? లేదా? అనేది మనం చెప్పొచ్చు. ఇక్కడ చూడండి డివిజిబిలిటీ బై 2. A number is divisible by 2 if it has digits 0, 2, 4, 6 or 8 in its ones place. అంటే డివిజిబిలిటీ లా బై 2 2 యొక్క భాజనీయతా సూత్రము ఏం చెప్తుంది?
ఏదన్నా ఒక సంఖ్యలో సెకండ్ టేబుల్ రెండవ ఎక్కం 2 అనేది భాగిస్తుందా లేదా అనేది ఏ విధంగా మనం చెప్తామంటే ఆ సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో వన్స్ ప్లేస్లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉండాలంట. అలా గనక ఉంటే ఆ నెంబర్ని 2 అనేది నిశ్శేషంగా భాగిస్తుంది. 2 అనేది ఖచ్చితంగా డివైడ్ చేస్తుంది. రిమైండర్ అనేది 0 వచ్చే వరకు డివైడ్ చేస్తుంది అని అర్థం. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనకి కొన్ని నెంబర్స్ ఉన్నాయి చూడండి. 20. 20 అనేది 2తో 20ని 2 అనేది డివైడ్ చేస్తుందా లేదా అని మనం ఎలా చెప్తాము? వన్స్ ప్లేస్లో చూడండి. వన్స్ ప్లేస్లో 0 ఉంది. మనకి రూల్ ఏం చెప్తుంది? వన్స్ ప్లేస్లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉండాలి. ఇక్కడ వన్స్ ప్లేస్లో చూడండి, ఇక్కడ వన్స్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి 20ని 0 అనేది డివైడ్ చేస్తుంది. ఇక్కడ నెక్స్ట్ నెంబర్ వన్స్ ప్లేస్లో 7 ఉంది. 7 ఉంది. మనకు కావాల్సింది ఇక్కడ చూడండి 0, 2, 4, 6, 8 ఉండాలి. మరి 7 ఉంది కాబట్టి దీన్ని 2 అనేది డివైడ్ చేయదు. తర్వాత 2098 మనకు వన్స్ ప్లేస్లో 8 ఉంది కాబట్టి దీన్ని కూడా 2 అనేది భాగిస్తుంది. నెక్స్ట్ నెంబర్ చూడండి 9363. దీనిలో వన్స్ ప్లేస్లో ఏముంది? 3 ఉంది. మరి 3 ఉంది కాబట్టి ఇక్కడ 2 అనేది డివైడ్ చేయదు. ఈ విధంగా మనం భాగహారం చేయకుండానే అంటే డివిజన్ అనేది చేయకుండానే మనకి ఆ పర్టిక్యులర్ నెంబర్ని 2 అనేది భాగిస్తుందా లేదా, ఖచ్చితంగా భాగిస్తుందా లేదా అనేది మనం చెప్పొచ్చు. దీన్నే మనం 2 యొక్క భాజనీయత సూత్రము, డివిజిబిలిటీ లా ఆఫ్ 2 అంటాం. అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే మనం 3 యొక్క భాజనీయత నియమం చూద్దాం. చూడండి, డివిజిబిలిటీ బై 3. If the sum of the digits is a multiple of 3, then the number is multiple by 3. అంటే ఏంటి? 3 యొక్క భాజనీయత నియమం ఏం చెప్తుంది? ఇచ్చిన సంఖ్య ఏదైతే ఉంటుందో ఆ సంఖ్యలోని అంకెలు మొత్తం కూడితే అది 3 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. అలా అయి ఉంటే ఆ సంఖ్యని 3 నిశేషంగా భాగిస్తుంది. ద నెంబర్ వాజ్ డివిజిబుల్ బై 3 అని చెప్తాం. లేకుంటే భాగించదు. మనం దీనికి కొన్ని ఉదాహరణలు తీసుకుని చూద్దాం. ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, మనకి స్క్రీన్ మీద కొన్ని నెంబర్స్ కనిపిస్తున్నాయి. 21, 218, 54, 305, 72 ఇలా కనిపిస్తున్నాయి. మనకి డివిజిబిలిటీ రూల్ 3 ఏం చెప్తుంది? ఇచ్చిన నెంబర్లో ఉన్న డిజిట్స్ని యాడ్ చేసుకోవాలి. ఆ యాడ్ చేయగా వచ్చిన మొత్తం అనేది 3 యొక్క మల్టిపుల్ అయితే ఆ నెంబర్ని 3 డివైడ్ చేస్తుంది, లేకపోతే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 21 అనే ఒక నెంబర్ అని చూడండి. దీనిలో ఉన్న నెంబర్ డిజిట్స్ చూస్తే 2 + 1 2 డిజిట్స్ ఉన్నాయి. ఆ 2 డిజిట్స్ని కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఎంత వచ్చింది? 3 వచ్చింది. మరి 3 అనేది 3 చేత డివైడ్ అవుతుంది కదా, 3 చేత నిశేషంగా భాగిస్తుంది కాబట్టి ఈ 21 అనేది 3 చేత నిశేషంగా భాగించబడుతుంది. అర్థమైందా? తర్వాత 218, 218 నెంబర్ ఉంది, చూద్దాం. దీనిలో ఉన్న నెంబర్స్ మొత్తం 3, 2, 1, 8. ఆ 3 నెంబర్స్ని కూడా ఇప్పుడు నేను యాడ్ చేస్తాను. చూడండి, 2 + 1 + 8 ఎంత అవుతుంది? 3, 8, 1, 2 ఎంత అవుతుంది? మొత్తం టోటల్ 11. మరి 11 అనేది థర్డ్ యొక్క మల్టిపులా? అంటే థర్డ్ టేబుల్లో 11 ఉంటుందా? ఉండదు కదా. 11ని 3 అనేది డివైడ్ చేయదు. 1 3 3, 2 3 6, 3 3 9, 4 3 12. చూసారా, మనకి థర్డ్ టేబుల్లో 11 అనేది రాదు. 11 అనేది 3 యొక్క మల్టిపుల్ కాదు. కాబట్టి ఈ 218ని 3 అనేది భాగించదు. తర్వాత 5, 4, 54 ఈ నెంబర్ చూద్దాము. ఈ నెంబర్లో ఉన్న డిజిట్స్ మనం యాడ్ చేస్తే 5 +
4 ఎంత వచ్చింది? 9 వచ్చింది. మరి 9 అనేది మల్టిపుల్ ఆఫ్ 3నే కదా! అంటే థర్డ్ టేబుల్‌లో 9 ఉంటుంది కదా! 3 3s ఆర్ 9. కాబట్టి 9 అనేది థర్డ్ యొక్క మల్టిపుల్లే. కాబట్టి ఈ 54 అనే నంబర్‌ని కూడా 3 అనేది డివైడ్ చేస్తుంది. ఖచ్చితంగా నిశ్శేషంగా భాగిస్తుంది అని మనం చెప్తాం. నెక్స్ట్ నంబర్ చూడండి 305 ఉంది. మరి దీనిలో ఉన్న డిజిట్స్‌ని కూడా మనం యాడ్ చేద్దాం. 3 ప్లస్ 0 ప్లస్ 5 ఎంత వస్తుంది మొత్తం? 8 వస్తుంది. మరి 8 అనేది మల్టిపుల్ ఆఫ్ 3నా? నో. మల్టిపుల్ ఆఫ్ 3 కాదు. కాబట్టి 8ని 3 అనేది నిశ్శేషంగా భాగించదు. అలాగే 305ను కూడా 3 నిశ్శేషంగా భాగించదు. అలాగే కింద 72 అని ఇంకో నెంబర్ ఉంది. దీన్ని కూడా మనం 72ని ఎలా రాస్తాం మనం? 7 ప్లస్ 2గా రాద్దాం. ఎంత వచ్చింది? 9 వచ్చింది. మరి 9 అనేది మల్టిపుల్ ఆఫ్ 3నే కదా! థర్డ్ టేబుల్‌లో 9 ఉంటుంది కదా! కాబట్టి ఈ 9ని 3 అనేది డివైడ్ చేస్తుంది కాబట్టి 72ను కూడా 3 నిశ్శేషంగా భాగిస్తుంది. ఈ విధంగా మనం ఏదైనా సరే ఒక నంబర్‌ని చూడగానే ఆ నంబర్‌ని 3 అనేది డివైడ్ చేస్తుందా లేదా అనేది మనం ఈజీగా చెప్పేయొచ్చు. ఎలా చెప్తాము? ఇచ్చిన నంబర్‌లో ఉన్న డిజిట్స్‌ని మనం యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకొని ఆ మొత్తం గనక 3తో డివైడ్ అవుతుంటే ఆ టోటల్ నంబర్ మనకిచ్చింది ఏ నంబర్ అయితే ఉందో దాన్ని 3 నిశ్శేషంగా భాగిస్తుంది అని చెప్తాం. లేపోతే లేదు. ఇక్కడ చూసారు కదా! 72 ఉంది ఉదాహరణకి. ఈ 72 ఇదిగోండి 72 ఉంది కదా! ఈ 72 అనేది 3 చేత నిశ్శేషంగా భాగించబడుతుందా లేదా అని అడిగితే మనం థర్డ్ టేబుల్‌ని 72 వచ్చే వరకు చదవం. లేదా 72ని 3తో డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోం. అక్కర్లా. మనం ఏం చేస్తాం సింపుల్‌గా 7, 2 యాడ్ చేస్తాం అంతే. 7 + 2 9. 9ని 3 డివైడ్ చేస్తుంది కాబట్టి ఈ 72ని కూడా 3 అనేది డివైడ్ చేస్తుంది. ఈ విధంగా మనం థర్డ్ డివిజిబిలిటీ రూల్ ఉపయోగించి 3 నిశ్శేషంగా భాగిస్తుందా లేదా అనేది మనం చెప్పేయొచ్చు. తర్వాత 4 యొక్క డివిజిబిలిటీ రూల్ చూద్దాం.